భారత క్రికెట్ జట్టు సారథి స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మపై కాంగ్రెస్ కు చెందిన ఓ నాయకురాలు బాడీ షేమింగ్ కు పాల్పడ్డారు. అతన్ని కించపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్ర వివాదాస్పదమైంది. దీనిపై స్పందించిన బీజేపీ ప్రతిపక్ష నేతపై విరుచుకుపడింది. రాహుల్ గాంధీ క్రికెట్ ఆడాలని కోరుకుంటున్నారా అని ఎద్దేవా చేశారు. చాంపియన్ ట్రోఫీలో భాగంగా నిన్న న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆకట్టుకోలేకపోయాడు. 17 బంతుల్లో 15 పరుగులు మాత్రమే చేశాడు. దీనిపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి సెమా మహ్మద్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. క్రీడాకారుడిగా రోహిత్ శర్మ ఫిట్ గా లేడు, అతడు బరువు తగ్గాలి, అంతేకాదు గత కెప్టెన్లతో పోలిస్తే అత్యంత ఆకట్టుకోలేని సారథి ఇతడే అని రాసుకొచ్చారు. ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్ గా మారడంతో దీనిపై తీవ్ర వివాదం రాజుకుంది. భారత క్రికెట్ జట్టు సారథి స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మపై కాంగ్రెస్ కు చెందిన ఓ నాయకురాలు బాడీ షేమింగ్ కు పాల్పడ్డారు. అతన్ని కించపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్ర వివాదాస్పదమైంది. దీనిపై స్పందించిన బీజేపీ ప్రతిపక్ష నేతపై విరుచుకుపడింది. రాహుల్ గాంధీ క్రికెట్ ఆడాలని కోరుకుంటున్నారని ఎద్దేవా చేశారు. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా నిన్న న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆకట్టుకోలేకపోయాడు. 17 బంతుల్లో 15 పరుగులు మాత్రమే చేశాడు. దీనిపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి షమా మహ్మద్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. క్రీడాకారుడిగా రోహిత్ శర్మ ఫిట్ గా లేడు, అతడు బరువు తగ్గాలి, అంతేకాదు గత కెప్టెన్లతో పోలిస్తే అత్యంత ఆకట్టుకోలేని సారథి ఇతడే అని రాసుకొచ్చారు. ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్ గా మారడంతో దీనిపై తీవ్ర వివాదం రాజుకుంది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి ఢిల్లీ నుంచి మా కరెస్పాండెంట్ శిరీష్ సిద్ధంగా ఉన్నారు. శిరీష్, దీపిక టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పైన కాంగ్రెస్ అధికార ప్రతినిధి షమా మహ్మద్ అనుచిత వ్యాఖ్యలు కూడా చేశారు. ఈ వ్యాఖ్యలన్నింటి కూడా దేశవ్యాప్తంగా దుమారాన్ని రేకెత్తిస్తున్నాయి. ఎందుకంటే ఆమెకు సంబంధం లేకపోయినప్పటికీ కూడా ట్విట్టర్ లో ఈ వ్యాఖ్యలు చేయడం అనేది కూడా వివాదాస్పదంగా కూడా మారింది. రోహిత్ శర్మ ఫ్యాట్ ఆటగాడు, రోహిత్ శర్మ బరువు తగ్గాలని చెప్పేసి ఆమె ట్వీట్ చేస్తూ బాడీ షేమింగ్ కు పాల్పడ్డట్లుగా ఆరోపణలు కూడా వస్తున్నాయి. అదేవిధంగా షమా మహ్మద్ వ్యాఖ్యలపైన క్రీడాభిమానులు బీజేపీ నేతలు కూడా మండిపడుతున్నారు. ఎందుకంటే టీమిండియాను గతంలో నడిపించిన కెప్టెన్స్ కంటే రోహిత్ శర్మ చాలా గొప్పవాడు. అతని యొక్క రికార్డులన్నిటి కూడా దానికి అనుగుణంగానే ఉన్నాయి. సో అలాంటి కెప్టెన్ ను కించపరిచే విధంగా ఆమె వ్యాఖ్యలు చేయడం అనేది కూడా సరికాదు. మిగిలిన వాళ్ళతోటి పోల్చినప్పుడు రోహిత్ గురించి చెప్పడానికి ప్రపంచ స్థాయి ఏముందని చెప్పేసి కూడా ఆమె కొన్ని కామెంట్లు అంటూ కూడా చేయడం జరిగింది. అతను ఒక సాధారణ కెప్టెన్ లాగానే, ఒక సాధారణ ఆటగాడు, అదృష్టం కొద్దీ రోహిత్ శర్మ కెప్టెన్ అయ్యాడని చెప్పేసి కూడా ఆమె అనుచిత వ్యాఖ్యలు కూడా చేసింది. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో జరిగిన టెస్ట్ లో కేఎల్ రాహుల్ ని 3వ నెంబర్ లో బ్యాటింగ్ చేయడానికి దించి ఆయన చేతులు కాల్చుకున్నాడు. తను నెంబర్ 1 స్థానంలో బ్యాటింగ్ దిగాడు. ఇది స్వార్థపూరిత చర్య కాదా అని చెప్పేసి ఆమె వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా కాంగ్రెస్ అధికార ప్రతినిధి షమా మహ్మద్ చేసిన వ్యాఖ్యలపైన కూడా దుమారం రేగింది. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం దీనిపైన ఇప్పటి వరకు కూడా అధికారికంగా ఎటువంటి వివరణ అనేది కూడా ఇవ్వలేదు. బీజేపీ నేతలతో పాటుగా పలువురు క్రీడాభిమానులు, మాజీ క్రికెటర్లు కూడా రోహిత్ శర్మకు అండగా నిలిచారు. అటువంటి వ్యాఖ్యలన్నింటి కూడా సరికాదని చెప్పేసి కూడా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి చేసిన వ్యాఖ్యల్ని ఖండించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ శిరీష్.
తెలిపారు.